బరితెగించి మీరు ఈ రకంగా మాట్లాడుతుంటే అంటే ఎదురెవరన్నా మాట్లాడితే జైలు వేసేస్తారు. చిన్న చిన్న భూతగాదాలు పెట్టుకోవద్దని ప్రజలందరినీ కోరుతున్నా అంట. కుటుంబ సభ్యులు బంధువులతో వివాదాలు వద్దు. అద్భుతం అండి. అసలు మీకు ఎవడు సాటిరాడు. బంధువులతో తగాదా పెట్టుకోవద్దు, చుట్టాలతో తగాదా పెట్టుకోవద్దు, కలిసిమెలిసి ఉండండి, ఆస్తి తగాదాలు వద్దు. ఇంతే కదా మీరు మాట్లాడేది, ఇదే కదా. రామారావుతో తగాదా పెట్టుకున్నది ఎవరో, పిల్లనిచ్చిన మామతో. బామ్మరితో తగాదా ఎవరికి, తోడేళ్లతో తగాదా ఎవరికి, వదిన గారితో తగాదా ఎవరికి, తమ్ముడితో తగాదా ఎవరికి, బామ్మర్తి కొడుకు జూనియర్ ఎన్టీఆర్తో తగాదా ఎవరికి, మాకా. తగాదాలు పెట్టుకునేది మీరు. మీది ఎట్లా ఉంటుందంటే మీరు మాత్రం ఒకనే కంటారు, అందరూ నలుగురిని కానండి ఐదుగురిని కానండి అంటున్నారు. మీ అబ్బాయి ఒకనే కంటాడు, మీరు మాత్రం అందరూ 10 మందిని కానండి అంటున్నారు. అంటే ఏది మీరు ఆచరించరో అది అందరిని ఆచరించమని చెప్తారు. చుట్టాలతో తగులొద్దు అంటారు, మీరు అన్ని చుట్టాలతో తగులు, మొత్తం మీ చుట్టాలందరితో తగులు మీరే కదా. ఎవరికి తగులు ఉన్నాయి? మాకెవడికి ఉన్నాయి తగాదాలు? మా చుట్టాలతో మాకెవడికి తగాదాలు ఉన్నాయి? ఇది ఒకటే కాదు, ఇంకోటి కూడా చెప్తాడు, ఆస్తులు తగాదాలు వద్దు అంటాడు. ఎన్టీ రామారావు గారు రోడ్ నెంబర్ 13లో రామారావు గారు చివరిసారిగా అంటే అసూలు బాసినటువంటి ఇల్లు, ఆ ఇంటి ఎదురుగుండా ఉన్నటువంటి రామారావు గారి కిరీటాలు, ఆయన సినిమా డ్రెస్సులు, ఆయన మొత్తం సినిమా వ్యవహారాలు, ఆయన చైతన్య రథం అన్నీ దాచుకున్న బిల్డింగ్ని కోర్టుకు దావా వేసి లాక్కున్నది ఎవరు? ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ని కోర్టు కేసు లాక్కున్నది ఎవరు? రామారావు గారి దగ్గర నుంచి. ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ బ్యాంక్ అకౌంట్లు సీజ్, రామారావు సంతకం పనికి రాకుండా, ఎన్టీ రామారావు గారి సంతకం పనికి రాకుండా సీజ్ చేయించి ఆ డబ్బు మొత్తం మీకు వాల్చుకుని ఆ డబ్బులంతా మీరు వాడుకున్నది ఎవరు? మీరు కాదా? బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్లో పెట్టింది ఎవరు? ఎన్టీ రామారావు గారు. ఇవాళ ఎవరి చేతిలో ఉన్నారు? మీరు, మీ అబ్బాయి, మీ కోళ్ళు, మీ అబ్బాయి తోడళ్ళు. పాత వాళ్ళందరూ ఏమయ్యారు? నోరి దత్తాత్రేయ గారు ఏమయ్యారు? హాస్పిటల్ పెట్టిన, క్యాన్సర్ హాస్పిటల్ పెట్టిన డాక్టర్ గారు, ఆలోచన చేసిన డాక్టర్ గారు ఏమైపోయాడు? కోడెల శివప్రసాద్ కుటుంబం ఏమైపోయింది? వీళ్ళందరూ ఏమైపోయారు? ట్రస్ట్లో పాత సభ్యులందరూ ఏమైపోయారు? ఎవరు ఆస్తులు లాక్కున్నది? ఎవరు చెప్తున్నారు నీతులు? నిమ్మకూరులో జూనియర్ ఎన్టీఆర్కి పొలం లేకుండా ఇప్పుడు మొత్తం తీసేసుకున్నది ఎవరు? భయపెట్టారా? బెదిరించారా? ఏం చేశారు? బతిమాలారా? మొన్న 100 ఎకరాలు కొన్నారు కదా మీ ట్రస్ట్కి నిమ్మకూరులో. మన ఇంటి వాళ్ళు వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కదా, రిజిస్ట్రార్ గారు పరిగెత్తుకుంటా నిమ్మకూరు వచ్చి చేశాడు కదా. అందరి మొత్తం ఈ బామ్మర్దులు అందరూ కొనేసుకున్నారు కదా మీరు. నేను తగులు ఆస్తులు తగులు పెట్టుకోవటం, ఇంట్లో చుట్టాలతో తగులు పెట్టుకోవటం, చుట్టాల ఆస్తులు లాక్కోవటం. మీ అత్తగారు బతికుంది కదా, మాంగారు చచ్చిపోయాడు, అత్తగారు బతికుంది కదా, అత్తగారితో తగు ఎందుకు? సంక్రాంతి పూట పెద్దల పండుగ, సంక్రాంతి పూట భోజనం పెట్టి చీర పెట్టి పంపించావు పోనీ ఉన్న అత్తగారికి ఎప్పుడన్నా? మేం పెట్టుకున్నాం తగులు పెట్టుకునేది మీరు. జనాలను తగులు పెట్టుకోవద్దని చెప్తారు. అంటే మీరు ఏది ఆచరించరో దాన్ని మీరు అందరిని ఆచరించమని చెప్తారు. కోడి పందాలు వినోదంగా చూడాలి, జోదంగా కాదంట. చూడండి, ఇంక కవులు చెప్తాడు. అంత ఎలక్షన్ ముందు ఏం మాట్లాడాడు చూడండి. మన సాంప్రదాయం అన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు. వీళ్ళ ఎమ్మెల్యే గారు ఒక ఆయన అయితే అసలు మామూలుగా ఎవడో ఇక్కడ మన జోదం ఆడాల్సిందే ఇక్కడ అని చెప్పి సుప్రీంకోర్టుల దాకా వెళ్తాడు, స్టేట్మెంట్లు ఇస్తాడు ఆయన. మొత్తం వీళ్ళందరూ కూడా, వీళ్ళ ఎమ్మెల్యేలు అందరూ, వీళ్ళ మంత్రులు కత్తి కడతారు, పట్టుకుంటారు, ఫోటోలు దిగుతారు, వీడియోలు దిగుతారు, రిబ్బన్ కట్ చేస్తారు బరిలకి. అక్కడ జరిగేదంతా జోదం. పోలీస్ కేసులు ఉండవు ఒక్కడి మీద. అక్కడ పోలవరం లిఫ్ట్ ఈయన చెప్తాడు చూడండి. గోదావరిలో మనం వాడుకుందాం, కృష్ణానదిలో మన మిగిలిన నీళ్ళు ఆడాలంట. అసలు మిగిలిందని ఎవరికి చెప్పాడు నీకు? కృష్ణానదిలో ఆంధ్రప్రదేశ్ అవసరాలకి మించి నీళ్లు ఉన్నాయని
మీరు ఏ హోదాలో చెప్తారు? మీ దగ్గర ఏం లెక్క ఉంది? ఇది ఆంధ్ర రాష్ట్రానికి ద్రోహం కాదా? ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ద్రోహం కాదా అని అడుగుతున్నాను. కృష్ణా డెల్టాలో రైపీరియన్ రైట్స్ ఉన్నటువంటి ప్రాంతం కృష్ణా డెల్టా ప్రాంతం. ప్రకాశం బ్యారేజ్ నుంచి కిందకున్నటువంటి ప్రాంతం అంతా కూడా అది గుంటూరులో కానీ లేదా కృష్ణా జిల్లాలో కానీ లేదా పశ్చిమ గోదావరి జిల్లాలో 3 ప్రాంతాల్లో ఉన్నటువంటి కృష్ణా డెల్టా ఆధారపడేటువంటి రైపీరియన్ రైట్స్ ఉన్నటువంటి ప్రాంతం కృష్ణా డెల్టా ప్రాంతం. మరి మాకేమైనా పోలవరం ఇచ్చావా? ఏమంటుంది పట్టిసీమ వల్ల మోటార్లన్నీ శుభ్రంగా ఆడితే 5,000 క్యూసెక్లు చేరేది, ఇక్కడికి వచ్చేప్పటికి 3,000 క్యూసెక్లు వస్తాయి. ప్రకాశం బ్యారేజ్కి వచ్చేప్పటికి 3,000 నుంచి బాగా అయితే అందరి నోళ్లు కడితే 5,000 క్యూసెక్లు వస్తాయి. 5,000 క్యూసెక్లతో సాగు అవుద్దా? నాగార్జున సాగర్ నుంచి కృష్ణా డెల్టాకు నీళ్లు రాకపోతే మాకు సాగు అవుతుందా? కృష్ణా డెల్టాలో వరద ఉంటే పట్టిసీమ మోటార్ ఆడించాల్సిన పని లేదు కదా, వరద నీళ్లే మాకు సాగు అయిపోద్ది కదా. ఎవరిని ఏం చేద్దామని అంటున్నా. మనకి హక్కుగా ఉన్నటువంటి కృష్ణా డెల్టాలో ఉన్నటువంటి హక్కుని నువ్వెవరివి? నీ మనిషి అక్కడ ముఖ్యమంత్రిగా ఉంటే ప్రభుత్వం నడిపితే మా హక్కులను వదులుతాకి నువ్వెవడవే అంటున్నా. నువ్వెవడో చంద్రబాబు నాయుడు గారు? మా హక్కును వాళ్ళకి దానం చేయడానికి నువ్వెవడివి? వాళ్ళ గిఫ్ట్గా ఇవ్వడానికి నువ్వెవడో చంద్రబాబు నాయుడు గారు? తప్పు కదా ఇది. పేనుకు పెత్తనం ఇస్తే తలంతా గొరిగి పెట్టిందంట. 5 ఏళ్ళు పాలించబోయా అంటే మొత్తం మా కృష్ణానది మీద ఆధారపడిన పితోడికి తల కొరికేస్తున్నాం, క్రాప్ వేస్తున్నాం. అక్కడ సాగునీటి కోసం ఎన్జీటీ స్టే ఉంటే తాగునీటికి 1 టీఎంసీ తీసుకోవాలి అని చెప్పి వర్క్ మొత్తం కంప్లీట్ అయిన దానికి లిఫ్ట్లు పెడితే చాలు, ఒక మోటార్ బిగించి కింద గొట్టం ఏలాడదీస్తే తొండం ఏలాడదీస్తే రాయలసీమ వాళ్ళకి గుక్కి నీళ్ళు అందుతాయి, పెన్నా వాళ్ళకి గుక్కి నీళ్ళు అందుతాయి, నెల్లూరు వాళ్ళకి గుక్కి నీళ్ళు అందుతాయి, కర్నూలు వాళ్ళకి నీళ్ళు అందుతాయి, అనంతపురం వాళ్ళకి నీళ్ళు అందుతాయి. అసత్యాలు మాట్లాడుతావు. ముచ్చుమరిలో ఉన్నది 0.33 టీఎంసీ నీళ్లు తోడుకట్టే అవకాశం ఉన్నటువంటిది ముచ్చుమర్రి. 0.33తో కుప్ప నీళ్ళు వస్తాయా? హెచ్ఎన్ఎస్ఎస్లో 0.33తో కుప్పంలోకి నీళ్ళు వస్తాయా అని అడుగుతున్నా. కుప్పం దగ్గరికి వెళ్ళాలి కదా, 550 కిలోమీటర్లు. 550 కిలోమీటర్లు ముచ్చుమర్రి నుంచి కుప్పానికి.